వర్సెస్ కుప్పం. పులివెందులలో గెలవగానే రాష్ట్రం మొత్తం టీడీపీ గెలవడం సాధ్యమేనా? ఇది వైసీపీ నేతల ప్రశ్న. అదే కుప్పంలో గెలవగానే వైసీపీ ఆంధ్ర అంతటా విజయం సాధించినట్టేనా? ఇది ప్రస్తుతం సర్వత్రా వినిపించే ప్రశ్న. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడే దెబ్బ కొట్టాలన్నది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే కడప జిల్లాలో మహానాడు పెట్టింది మొన్న. ఈ కల్చర్ ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. రాజకీయం అంటేనే అది. కాలేజీ రాజకీయాల నుంచి పెద్దిరెడ్డికి చంద్రబాబుకి పోటీ. ఆ మాటకొస్తే రెడ్లు తప్ప రాజకీయాలు కమ్మలకు సూటు కావంటూ సాగుతోంది ఈ సంకుల సమరం. తొలినాళ్లలో చంద్రబాబు తనకు వరుస దెబ్బలు తగలడంతో మనం నిజంగానే రాజకీయాలకు సూటు కామా అన్న కోణంలో దిగాలు పడ్డ పరిస్థితి ఉంది. అయినా సరే ఎలాగోలా తొలిసారి నుంచి చంద్రగిరిలో గెలిచి ఆపై కుప్పం నుంచి ఆయన 40 ఏళ్లుగా గెలుస్తూనే వస్తున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు కూడా. అలాంటి కుప్పంలో ఎలాగైనా సరే గెలవాలన్నది జగన్ ఎత్తుగడ. మొన్న ఇక్కడ వైనాట్ 175 లో భాగంగా కుప్పంలో గెలిచి తీరాల్సిందే అన్న గట్టి పట్టుదలతో పనిచేస్తుంది వైసీపీ. భరత్ ని భారీ ఎత్తున సన్నద్ధం చేసింది. కానీ భరత్ కూటమి గాలిలో కొట్టుకుపోవాల్సి వచ్చింది. కుప్పం అంటే బాబు, బాబు అంటే కుప్పం అన్నది ఒక బ్రాండ్ గా మారింది. అందుకే బాబు కుప్పం నుంచి కూరగాయలు విమానాల ద్వారా ఎగుమతి చేసే ఏర్పాట్లు చేస్తామని బహుమానం ప్రకటించారు. అంతేకాదు తన సొంత సెగ్మెంట్ లో ఇళ్లు కట్టుకోవడంతో పాటు ఆ నియోజకవర్గానికి తన సతీమణి ఇన్ఛార్జ్ గా చేసి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే పులివెందులలో ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుంచి ఒకే ఒక్కడిగా గెలిచారు వైఎస్ఆర్. అంటే అప్పటి నుంచి పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి అంత పట్టున సెగ్మెంట్. ఇక్కడ ఇతర పార్టీలు పాగా వేయడం అంత తేలికైన పని కాదు. బీటెక్ రవి ఇక్కడ ఎప్పటి నుంచో విజయం రుచి చూడడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అదంతా తేలిక పని కాదు. కారణం ఇక్కడ రెడ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ కుటుంబానికి గత కొంతకాలంగా ఇక్కడ గంపగుత్తుగా వేయడం ఒక రివాజుగా వస్తోంది. కాబట్టి ఇట్స్ నాట్ సో ఈజీ. అలాంటి నియోజకవర్గంపై పట్టు సాధించడం వల్ల తాము ఆధిపత్యం మరింత స్పష్టంగా నిరూపించవచ్చన్న భావనలో ఉంది టీడీపీ. అంతేకాదు లోకేష్ ని అడ్డు పెట్టుకుని ఆయన తనకు సొంతం కాని మంగళగిరిలో ఎలా పోటీ చేశారో అలా పోటీ చేసి జగన్ తన సత్తా చాటాలన్న సవాళ్లు కూడా ఉన్నాయి. ఇక సీఎం స్థాయి వ్యక్తులు సొంత నియోజకవర్గంలో గెలిస్తే ఎలాంటి పరిణామ క్రమాలు సంభవిస్తాయో చెప్పడానికి కొడంగల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఓడిన రేవంత్ రెడ్డి తర్వాత కాలంలో కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంపీగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచి అటు పిమ్మట పీసీసీ చీఫ్ గా ఎదిగి ఆపై ముఖ్యమంత్రి పీఠంలో సగర్వంగా కూర్చున్నారు. ఇలా ఉంటుంది ఒక సీఎం సెగ్మెంట్ తో పెట్టుకుంటే. ఇక కేసీఆర్ గజ్వేల్ విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ కు ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఆ ప్రాంత వాసులు కేసీఆర్ ను పదే పదే గెలిపిస్తారు. కారణం ఏంటంటే కేసీఆర్ వల్ల జాతీయ స్థాయిలో తమ నియోజకవర్గం పేరు మారుమ్రోగుతోంది కాబట్టి. అలా ఉంటాయి ఆయా వివిఐపి నియోజకవర్గాల్లోని ప్రజానాడి. ఇప్పుడు పులివెందులలో ఈ జెడ్పీ ఎన్నిక గెలుపు ద్వారా టీడీపీ ఇక్కడ దెబ్బతీసి తొడగొడతామని చూస్తోంది. ఒక రకంగా చెబితే అది జగన్ ని ఆయన పరివార గణాన్ని ఒకంత ఎక్కువ రెచ్చగొట్టడమే అవుతుందని అంచనా వేస్తారు విశ్లేషకులు. ఒకవేళ నిజంగానే ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అది భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజ్లకు దారి తీస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగని రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు సవాలు విసురుకోకుండా ఉండరు. ఒక పార్టీ అంటే అన్ని చోట్ల గెలవాలనుకుంటోంది. గతంలో ఎన్టీఆర్, ఇందిరా వంటి వారికే ఆయా సొంత సెగ్మెంట్లలో ఓడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సర్వసాధారణం. అలాగే ఆసక్తికరమైన అంశం కూడా. ఇంతకు మీరేమంటారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేసేయండి. అలాగే స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.